మన దగ్గర ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్కి దే ఆర్ డ్రీమింగ్ అబౌట్ ఎంబీబీఎస్. అవును. కానీ ఇండియాలో సీట్ లిమిటేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద అబ్రాడ్ ఎంబీబీఎస్. అదే. బయట కంట్రీలో ఎంబీబీఎస్ ఎలా ఉందని చెప్పి చూస్తున్నారు. బట్ మేము ఒక స్టూడెంట్కి మీరు సజెస్ట్ చేయండి, రిఫర్ చేయండి, మీ వాళ్ళకంటే మన అనుకున్న వాళ్ళకి ఎవరికైనా రిఫర్ చేయాలి అంటే వీ వుడ్ లవ్ టు సజెస్ట్ ఓన్లీ ఫర్ జార్జియా మేడం. జార్జియా. ఓన్లీ ఫర్ జార్జియా. ఇది వచ్చేసరికి మనకు జార్జియా కంట్రీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటూ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా మనకు ఇది బెంగళూరు క్లైమేట్ ఉంటుంది. రైట్. మనకు టిబ్లిసీ ఇప్పుడు మనం చేసే యూనివర్సిటీస్ అన్ని కూడాను టిబ్లిసీ వచ్చేసరికి క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. మనం చేస్తున్న యూనివర్సిటీస్ అన్ని కూడా టిబ్లిసీ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియాలోనే ఉండడం జరిగింది. రైట్. టిబ్లిసీ వచ్చేసరికి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెడికల్ సిటీ ఆఫ్ యూరోప్. ఎందుకంటే జార్జియా ఇస్ అ యూరోపియన్ కంట్రీ మేడం. రైట్ రైట్ రైట్. యూరోపియన్ కంట్రీ కాబట్టి టిబ్లిసీ ఏదైతే సిటీ ఉందో ఆ టిబ్లిసీ సిటీకి మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ కోసం యూరోపియన్ కంట్రీస్ నుంచి చాలా కంట్రీస్ నుంచి పబ్లిక్ అందరూ కూడా పీపుల్ అందరూ కూడా మనకు టిబ్లిసీకి వచ్చి సర్జరీస్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అంటే అసలు జార్జియాకి అన్ని హంగులు కాదులేండి, చాలా మాట్లాడుకోవాలి జార్జియా గురించి మాట్లాడుకుంటే. వెరీ బ్యూటిఫుల్ కంట్రీ, యా. వెరీ సేఫెస్ట్ కంట్రీ.